నా పేరు కళ్యాణ్ రాజేందర్ గౌడ్. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఈ సిస్టంలోకి స్వదేశీ వస్తువులు వాడవచ్చు అని చెప్పి వచ్చాను సార్. ఇందులోకి అంటే బయట వాడే వస్తువులని, విదేశీ వస్తువులని ఎక్కువ మటుకు విన్నా. స్వదేశీ వస్తువులు వాడితే మన దేశం బాగుంటుంది కదా అని చెప్పి ఈ సిస్టంలో లాక్డౌన్ పీరియడ్లో రావడం జరిగింది. ఈ సిస్టంలో నన్ను ముప్పా శ్రీనివాస్ అని చెప్పి మా విలేజ్లో పక్క ఊరే సార్, పక్క ఇల్లే. నేను ఫోన్ చేసి అడిగి జాయిన్ కావడం జరిగింది. ఇందులో జాయిన్ అయిన తర్వాత లాక్డౌన్ లోపల ఇంట్లో ఉన్నా. అందరూ కూడా దాదాపు ఇంట్లోనే ఉన్నారు కదా సార్. అయితే నేను నా బేసికల్ నేను చేసేది రియల్ ఎస్టేట్ వర్క్ అండి. అంటే రియల్ ఎస్టేట్ బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగుంది, ఎప్పుడైనా బాగుంటుంది. అది చేసుకుంటూ ఆ టైం లోపల నాకు వర్క్ లేదండి. బయటికి వెళ్తే పోలీసు వాళ్ళు కొడుతున్నారు, ఇంట్లో ఉంటే టీవీ చూస్తే ఇక్కడ కరోనా కేసులు వచ్చినాయి, వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు అని వస్తుంది. నా ఫ్రెండ్స్ అంతా ఎవరైనా చూస్తే మందు తెచ్చుకొని తాగుతున్నారు, నాకు మందు అలవాట్లేదు. టీవీ చూస్తే ఒక బాధ, బయటికి వెళ్తే ఒక బాధ, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఒక బాధ. దాని దగ్గర నుంచి సిస్టంలో ఉంటూ ఆ టైం లోపల ఏం చేసిన సార్, ఈ ఆర్సీఎం సంబంధించినటువంటి కొద్దిగా చదవడం స్టార్ట్ చేసిన ఆ లాక్డౌన్ పీరియడ్లో. తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత గ్రేట్ గురువులు మన మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్, అదేవిధంగా వైద్యనాథ్ సార్ ఇంటికి రావడం జరిగింది సార్. ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికి చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. ఏంటి అంటే మా పాప ఎంబీబీఎస్ అవుతుందండి, 2019 బ్యాచ్. కామినేనిలో చదువుతుంది, నార్కట్పల్లి మెడికల్ కాలేజీలో. అంటే హాస్టల్లో ఉంటే ఫుడ్ సరిగా అందక చేయక బక్క అవుతారు కదండి. అయితే నేను హాస్టల్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే నేను వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుండే అంటే, బయటకు వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి వెళ్ళేవాళ్ళు, ఆఫరాన్ని వేసుకొని ఉంటుండే. నేను ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. లాక్డౌన్ పీరియడ్లో ఏమైందంటే ఇంటికి వచ్చినప్పుడు చూస్తే చాలా బక్కగా అయిపోయింది. ఆమె వెయిట్ తీసుకుంటే 36 kg ఉందండి. నాకు భయమైంది. అంటే వాస్తవానికి మా పాపకు ఎన్ఆర్ఐ కోటలో సీటీపీ చదివిస్తున్నాను నేను. అంటే సంవత్సరానికి ఒక 25 లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నా. ఆ చదివించేటువంటి తండ్రి ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరు ఊహించగలుగుతారు. పాప ఏం తిందకని చెప్పి నాకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏం కాదు, తినకనే ఇట్లా అయిపోయిందని చెప్పారు. ఆ టైంలో సార్ వాళ్ళు వచ్చిరండి. సార్ వాళ్ళకి మా పాపని పరిచయం చేయించిన. ఆ రోజు ఏం చేశారంటే న్యూట్రీ చార్జ్ ఉమెన్, అదేవిధంగా న్యూట్రీ చార్జ్ గెయినరు, తర్వాత న్యూట్రీ చార్జ్ కోకోపొరైట్, ఈ 3 వాడిపిమని చెప్పి సార్ వాళ్ళు చెప్పారు. బాగుంటుందని చెప్తే నేను అప్పుడే తీసుకొచ్చి వాడించడం స్టార్ట్ చేసినండి. మా పాప యాక్టివ్ కావడం స్టార్ట్ అయింది. అప్పటికి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినాయి సార్. పాప పైన రూమ్లో చదువుతుంది, భోజనానికి రమ్మన్నా కూడా వస్తలేదు. అంటే ఏం జరిగిందంటే యాక్టివ్ అవుతుంది కదా, ఆకలి కాకపోవడం వల్ల వస్తలేదు. నాకు ఆనందం అనిపించింది. తర్వాత ఏం చేసిన సార్, నేను ఇక్కడ మా పాప లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భారతదేశంలో. అంటే స్కూలు స్టడీ స్టార్ట్ అయిన తర్వాత 11-12 ఇయర్స్ అయిన తర్వాత సరిగ్గా తినక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది కన్నా మనం హెల్ప్ చేయొచ్చు అంటే నేను చెప్పడం వల్ల. నేను డాక్టర్ని కాదండి. నేను ఈరోజు సారు సోని సార్ డాక్టర్ వచ్చారు, కానీ నేను డాక్టర్ని కాలేని కూడా. ఎవరైనా కాగలుగుతారండి డాక్టర్? ఫస్ట్ నుంచి అవుతూనే అవుతారు కదా. కానీ ఇక్కడ చెప్పడం వల్ల, మనం చెప్పడం వల్ల ఇంకొకరు ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి కొంచెం నేర్చుకుంటూ సార్, ఈ రోజు కూడా నేర్చుకుంటున్నా సార్. రోజు 1 గంట ఖచ్చితంగా నేర్చుకుంటాను సార్. ఏదో ఒక వీడియో నింటా, బుక్ అన్నది అవుతా, సార్ వాళ్ళ వీడియోలో నింటూ ఉంటాను సార్. అయితే అట్లా నేర్చుకుంటూ కొంత ప్రయత్నం చేసిన సార్. ఈరోజు గురువులు సార్ ఆల్రెడీ వైద్యనాథ్ సార్, శ్రీనివాస్ రెడ్డి సార్ వెంబడి నుండి సార్, వీరే కాదు సార్, సాయినాథ్ సార్ కూడా ఫోన్లు చేస్తూ సపోర్ట్ చేస్తూ, గురువులు సార్ మన రాజేందర్ సోని సార్ కూడా మా ఇంటికి రావడం జరిగింది సార్. నేను అదృష్టవంతుని. అయితే సార్ వాళ్ళ యొక్క ఉపదేశంతో ఇంకా చేస్తే బాగుంటుంది. పాసివ్ ఇన్కమ్, నాకు అప్పటి వరకు పాసివ్ ఇన్కమ్ అంటే తెలియదండి. పాసివ్ ఇన్కమ్ అంటే కష్టపడితే వచ్చే, ఇంకా కష్టపడకుండా కూడా డబ్బులు వస్తాయనేది ఈ సిస్టమ్కి రావడం జరిగింది. కాబట్టి నేను 60 ఏజ్ వచ్చినప్పుడు ఎవరి దగ్గర అడుక్కోకుండా, అంటే పిల్లల దగ్గర కూడా అడుక్కోకుండా ఇస్తూనే ఉండాలంటే ఆర్సీఎంలో అటువంటి అవకాశం ఉంది సార్. కొద్దిగా కష్టపడాలి. ఇక్కడ ఏం లేదు సార్, గురువులు చెప్తూ ఉంటారు ప్రతి పాయింట్ ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు నోట్ చేసుకోవాలి. ఏదైనా కూడా సార్, ఏదైనా ఒక గవర్నమెంట్ రన్ కావాలన్నా మినిమం 5 years పడుతుంది. ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలి, ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయాలంటే 6 years పడుతుంది. ఇలా మీరు ఒక డాక్టర్ తయారు కావాలన్నా కూడా ఇంటర్మీడియట్ తర్వాత కనీసం 5-6 సంవత్సరాలు పడుతుంది. అంటే టైం పీరియడ్ అనేది ఖచ్చితంగా సార్ ఒక 5 సంవత్సరాలు మినిమం పడుతుంది. ఎవరైతే అంటే చాలా మటుకు ఏమనుకుంటారు అంటే జాయిన్ అయినా 5 సంవత్సరాలతో సక్సెస్ అయితే అనుకుంటారు సార్. కాదు, 10,000 గంటలు పనిచేయాలి సార్. మొత్తం మీద ఎప్పుడైతే 10,000 గంటలు కంప్లీట్ అవుతుందో ఆ రోజు మనం సక్సెస్ అవుతుంది. రోజు 2 గంటలు ఇస్తామా, 3 గంటలు ఇస్తామా, 4 గంటలు ఇస్తామా, 5 గంటలు ఇస్తామా,
ఇటువంటి కౌంట్ చేసుకుంటూ వండి ఏ రోజైతే 10,000 అవర్స్ మీరు కష్టపడరో ఆ రోజు మిమ్మల్ని ఎవరు ఆపలేరు సార్. ఈ పాసివ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా మీరు ఎక్కడంటే అక్కడికి వస్తుంది సార్ డబ్బులు. అటువంటి విషయం ఉందని చెప్పి ఈ సిస్టంలో అంటే ఇటువంటి మీటింగ్లకు వెళ్తేనే నేర్చుకోవడం జరుగుతుంది సార్. కాబట్టి ఈ రోజు నేను స్టార్ ప్లాటిన్ గురువుల యొక్క ఆశీర్వాదంతో స్టార్ ప్లాటిన్ పిన్ లెవెల్లో ఉన్నా సార్. మళ్ళీ కూడా ఏంటంటే కొద్దిగా లేట్ అయింది సార్ మీటింగ్ రావడానికి. ఇటువంటి ఈ అవకాశం